మరి ఇట్లాంటివప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంది? అందరూ సమానులే. అవును. ఈ సమానుల మధ్య పోటీలో అసమానత పాపం ఏం లేని వాళ్ళు వివక్షతకు గురైన వాళ్ళు పాపం తరతరాల నుంచి ఉన్న వాళ్ళని రిజర్వేషన్ ఇచ్చినప్పుడు చాలా కేసులలో ఏమని తీర్పు చెప్తుంది? రిజర్వేషన్లు అనేది 50% దాటకూడదు, ఎందుకంటే మెరిట్ కి మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 50% ఎస్సీ ఎస్టీ పోను మిగతాది ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా కోర్టు కేసులు అట్లే చెప్తున్నాయి. ఇప్పటి వరకు 9 నుంచి 11 రాష్ట్రాలు బీసీలకి రిజర్వేషన్లు ఇద్దామని ఇస్తే 9 నుంచి 11 సార్లు సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసింది. ఇందిరా సహాని కేసు కావచ్చు, చాలా కేసుల్లో కావచ్చు. అయితే 50% దాటకూడదు కదా. అవును. మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలు 50% పోను 10% రిజర్వేషన్ ఇచ్చారు కదా. అంటే 50 + 10 ఎంత అవుతుంది? 60% అవుతుంది కదా. మరి పక్కనున్న తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చారు కదా బీసీలకి. మరి అదెట్లా అని అంటే అదెలా సాధ్యమైంది? అప్పుడు ఏమన్నారంటే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, పేదరికం ఉంది కాబట్టి అగ్రవర్ణ పేదలకి 10% వరకు రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ పేరేమో ఎకనామికల్ వీకర్ సెక్షన్. అసలు రాజ్యాంగం ప్రకారం ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ లేవు. నీకు సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఉంది తప్ప ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. ఓసీల్లో వెనకబడ్డ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు కాదు. అందరూ ఆలోచించేది అదే. అసలు దాని రాజ్యాంగం స్పిరిట్ ఏంది? రాజకీయంగా వెనకబడ్డోళ్ళు ఏ కులమైన వెనకబడిన వర్గాల్లో ఉంటే వాళ్ళు వేపనోళ్ళు అయినా, ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వెనకబడ్డ ఎస్సీ ఎస్టీలు కూడా ఈ వెనకబడ్డ వర్గాలే. బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చింది. మిగతా వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. బ్యాక్వర్డ్ కాస్ట్ కి ఇవ్వమని చెప్పలే, ఎంత ఇవ్వాలని కూడా చెప్పలే, 50% దాటద్దని కూడా చెప్పలే. సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ లో 50% కన్నా దాటి ఇస్తే మనకి మెరిట్ దెబ్బతింటది, మెరిట్ కూడా అవసరము అని చెప్పి విద్యా ఉద్యోగ రంగాల్లో చెప్పింది. ఈ స్థానిక సంస్థల దగ్గరకు వచ్చేసరికి తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. మరి అక్కడ కూడా రాజ్యాంగం ఉండాలి కదా. మరి అక్కడ అమలైంది, ఇక్కడ ఎందుకు అమలు కాలేట్లా? తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని స్టడీ చేసి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి సైంటిఫిక్ ఎంపెరికల్ డేటా సుప్రీంకోర్టు ముందు పెట్టి మా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీసీలు వెనకబడి ఉన్నారు, రాజకీయంగా వెనకబడి ఉన్నారు, విద్యారకంగా వెనకబడి ఉన్నారు, కాబట్టి వీళ్ళకి న్యాయం చేయడం కోసం రాజ్యాంగ స్ఫూర్తి కోసం 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఆమె పార్లమెంట్లో జయలలిత గారు బ్రాహ్మణు, పివి నరసింహరావు గారు బ్రాహ్మణు, అక్కడ ఏ బీసీ నాయకుడు లేడు. జయలలిత గారు పోయి 4 రోజులు ఢిల్లీలో కూర్చొని మా తమిళనాడు రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు న్యాయం చేయడం కోసం ఇది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసి 2/3 మెజారిటీతో ఒప్పించి రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్ కింద పెట్టుకున్నారు.